10 మందిని పెళ్లి చేసుకుంది, 10 సార్లు పెళ్లి చేసుకుంది, 10కి 10ని పెంచుకుంటూ పోయింది. అయినా అక్కడితో ఆగలేదు. ఏంటి నాకేం తెలుసు, ఆదికి తెలుసు. సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ రైసింగ్ రాజు. ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఏమండి ఏంటి పడుతున్నారు లెగుతున్నారు? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పోడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినవాడు ఇంకా గొప్పోడట. ఏమండి ఆంటీ కూతురు సాంగ్ ఎవరితో డాన్స్ చేయాలండి? వేస్తే ఆంటీతో వేయాలి, లేకపోతే ఆంటీ వాళ్ళ కూతురుతో వేయాలి, ఆంటీ వాళ్ళ అమ్మతో వేయాల్సి వస్తాం. అది మీ ఆవిడ? అబ్బే లేదు, బస్ స్టాండ్ లో అడుక్కుంటుంటే జాలేసి ఇంటికి తెచ్చుకున్నా. ఏమండి నేను అడుక్కు తినేదానా ఉంటానా? చీచి, వాళ్ళకి నీకు పోలికంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడాశ. హలో, నా నవ్వకి చాలా మంది సచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా, మా ఎలకలు ఎంతమంది కొట్టినా చావట్లా, నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. ఎందుకంటే అందరి ముందు నా వయసు గురించి అలాగా ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. ఎంత నీ వయసు? ఎంతండి? సమంత కంటే 2 ఏళ్ళు ఎక్కువ, సూర్యకాంతం కంటే 2 ఏళ్ళు తక్కువ. ఏమండి మీరు అలాగ అంటారు గాని రేష్మి నేను పక్క పక్కన ఉంటే ఒక తల్లి బిడ్డలు అంటున్నారు తెలుసునా? దేశంలో ఆత్మహత్యలు జరుగుతుంది డబ్బు లేక కాదు, ఇలాంటి గబ్బు చూడలేక. ఏమండి మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆడి గారు పక్కన ఆస్మా పేషెంట్ చూసినట్టుంది. ఏమే లోపలికి వెళ్ళి వంట చేయపో. నువ్వు రసం పెట్టమంటారా సాంబార్ పెట్టమంటారా? ముందు పెట్టు, అది రసమో సాంబారో నేను చెప్తా. ఇంతకీ మన పుత్రుడు ఎక్కడా? నానా కుమారా, ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నా నాన్న. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకు శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు. నువ్వు మా మాస్టర్ ఏమన్నా చంపేస్తా. నేను మర్చిపోయాను నాన్న, నేను స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగ్గుడు. అంటే డైలాగులు లేవన్నమాట. ఎగ్జామ్ బాగా రాసావా? బాగానే రాశాను. ఎక్కడ రాసావు? మీ పొంతులు నాకు ఫోన్ చేశాడు నీ ఎగ్జామ్ గురించి. అయ్యో 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 ఏంటండి, నేను కింద మీద పడ్డ కొడుకండి. చెప్పకూడదు, ఏది వన్ సైడ్ గా మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. మనం కష్టపడి కన్నా కొడుకు అని చెప్పాలి. కష్టపడి కన్నా కొడుకు అని మీరు అనుకుంటున్నారు, నాకు జరిగింది నేను చెప్పాను అంతే. కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈయన ఎందుకు కొడుతున్నాను అడగవే. అదే చెప్పండి, అలాగే చెప్తారు కదా. స్కూల్లో ఏం చేసి వచ్చాడో తెలుసా మనోడు? ఏం చేశాడు? క్రికెట్ మ్యాచ్ మీద వ్యాసం రాయమని 30 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలో రాసి వచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందని రాసి వచ్చాడు. మామూలు కొడుకు కాదు మీ వాడు. ఈ మధ్య నా జేబులో డబ్బులు కూడా కొట్టేస్తున్నాడు. ఆ డబ్బులు అయ్యో నేను తీసాను అనుకోవచ్చు కదా, ఈడెందుకు తీస్తాడు? మీతో చస్తున్నాను కదే. ఎందుకు వచ్చింది కానీ నీకు నేను పాఠాలు నేర్పుతాను రానా? నేర్పించు. నీ దగ్గర 60 గేదెలు ఉన్నాయనుకో, నేను 30 గేదెలు ఉన్నాయి ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చదువు మానేసి గేదెలు కాస్తాడు. ఏం చెప్తున్నావు వాడికి? 10 మధ్యలో 0 పెడితే ఏంటంటే 10 అంటున్నాడు వాడు. అలాంటి వాడు. రే నీకు మామూలుగా తెలుగు వచ్చు అసలు? గేదెలు ఏమిస్తాయి? దున్నపోతులు ఏమిస్తాయి? చెట్టు పెట్టుకొని బెదిరిస్తాయి. సర్లే అండి, ఎంతసేపు ఆడుపడే ఇగో అన్నం. మీకు బట్టతల వస్తుందండి. జొట్టు ఊడిపోతే బట్టతల రాక ఎవరైనా బట్టలు ఇప్పుకొని వస్తారా? ఏంటి ఈ రోజు కూర మంచి టేస్ట్ గా ఉంది. రాత్రి ఇదే కూర వేసి పెడితే ఇది కుక్కలు కూడా తినమన్నారు, ఇప్పుడు కుక్కలా తింటున్నారు. ఇలాంటి పిల్లలతో ఏం చేస్తామండి మనం ఇక్కడ? కుదరా, ఆయన కోపంగా పెళ్ళైన ప్రతి మగాడు సిపాయి లాంటి వాడు. ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం గురించి పోరాడుతున్నాం వాళ్ళ దగ్గర. సార్ గుర్తుందా సార్?
అప్పుడులో నాకు పెళ్లి చేసి శోభనం కానివ్వకుండా ఆ ముడత సుందరిని తీసుకెళ్ళిపోయాడండి. అప్పటి నుంచి ఇదే డ్రెస్సు ఇదే గల. దీని తాలూకు పళ్ళన్నీ ఊడిపోతాయి కానీ నా పనులు మాత్రం అవడం లేదు సార్. నీకంటే ముందు మా అందరికీ పెళ్లి అయింది, మరి మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? సంజన ఎవరు రాసి కిట్టు కొట్టిన రచ్చరవిలాగా అరుపులేంట్రా? ఎక్కడ్రా మా ఆవిడ? ఎక్కడ్రా మా ఆవిడ? టైటిల్ బాగుంది బాబు, ఏ థియేటర్లో ఆడుతుంది? చెప్పుచ్చి కొడతాను. నీ బరువుకి ఇంకా చెప్పులు బతుకున్నాయా? ఎప్పుడో చచ్చుంటాయి. మీ మాంగారు పిలు. మాంగాడు ఎప్పుడో పోయాడు కదా. ఎలాగా? కాలు జారి కింద నేల మీద పడిపోయాడు. నేల మీద పడితే పోతాడా? కాలు జారింది కొండ మీద నుంచి పోడా? ఏ బాగున్నారా? ఏమండి మీ చేతుల్లో నేనుంటే ఎలా ఉన్నానండి? వినాయకుడి చేతిలో ఉండాల్సిన 600 కేజీల లడ్డు దాని చేతిలో ఉన్నట్టుందిరా. నైట్ అయింది, ప్రశాంతంగా పడుకోండి, చంపుతా. సంజా 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 ఏంట్రా రైలు పట్టాలాగా ఈ పడుకోవటం ఏంట్రా? నేను చెప్తా వినండి. 1, 2, 3, 4 నంబర్ గల సంజనా ఎక్స్ప్రెస్ గణపతి గారిని తప్పించుకుని నా మీదగా వెళ్ళటకు సిద్ధంగా ఉంది. మిగతా పట్టాలన్నీ మూసుకొని పడుకోండి. రండ్రా పైకి రా, నేను కొంచెం. అదేదిరా ఏదో పెట్టింది. స్వస్తి స్త్రీ నామ సంవత్సర ఆదివారం అనగా రేపు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుళ్ళో సన్నీకి నాకు పెళ్లి జరుగుతుంది కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించ ప్రార్థన. తడిగుడ్లు ఉన్నాయా మీ దగ్గర? తెచ్చుకొని పిండుకోండు. మొత్తానికి దానికి తగ్గోనే సెలెక్ట్ చేసుకుంది సన్నీ అంట. చూసుకోండి ఇంకా కానీ వారం. Let's start with నాగబాబు సార్. అది ఎంజాయ్ చేసావు, అది థ్యాంక్ యూ, చాలా బాగా ఎంజాయ్ చేసావు. డైలాగులతో ఎరగొట్టేసావు, అది మిగతా అందరూ బాగా చేశారు. మంచి ఫినిషింగ్ టచ్ బాగుంది. కొత్త మ్యారేజ్ చేసుకుంటా వెళ్ళిపోయింది. సన్నీ గుడ్. సరే రోజా గారు ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఫాలో చేస్తూ వచ్చాడు మనోడు. ఏంట్రా మ్యాచింగ్ కలర్ డ్రెస్ లో వచ్చావు, ఫుల్ డాన్స్ చేసావు. మీ ఆవిడది అందం అనుకుంటున్నావు? అది అంటే అది మందం, అందం కాదు. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్. ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు. పోయి తోక నాకే రావాలా? రష్మి చూడు, తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రేష్మికి తోకలేదని ఎవరో చెప్పాను నీకు? ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన శోభనగర్లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలి. జడ నా ముఖం మీద వేస్తా. బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.